హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న లవ్ ఫెయిల్యూర్ మీద ఒక లిరికల్ చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో నేనైతే చాలా కష్టపడి ఈ యొక్క లిరికల్ అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ని అండ్ ఇట్లా మనకు చూస్తే రైట్ సైడ్లో వచ్చేసి ఈ యొక్క లిరికల్ని యాడ్ చేసుకొని ఒక లవ్ ఫెయిల్యూర్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలాగ యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలని ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. ఎన్నో హలతో నీ కలలు కన్నానే మనసులోని. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, ఇక్కడ రైట్ సైడ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఈ యొక్క లిరికల్ వీడియో అంటే లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో ఇక్కడ క్రియేట్ చేసుకొని యాక్చువల్గా మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చేస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు ఆల్ అన్ని నేను వాడే ప్రతి ఒక్క ఫైల్స్ అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అని అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మన ఇమేజ్ మీద ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు ట్రిమ్ పక్కన ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ లేదా క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేయండి. ఇంకా కొద్దిగా అలా స్క్రోల్ చేసేసి మనకు కరెక్ట్గా మొత్తం అంతా బ్లూ తీసుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని నేను వాట్సాప్ స్టేటస్ వీడియో 50 సెకండ్స్ అయిందనా నేను 50 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది తీసుకుంటున్నా. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీరు 3 రకాలుగా ఇమేజ్ అనేది పెట్టుకోవాలని ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మనకు అన్నీ కూడా మనకు PNG రూపంలో ఇమేజ్ ఉండాలి. అవి కూడా ఎలా సెర్చ్ చేయాలని కూడా చెప్పాను. ఏం లేదు, మీకు PNG ఇమేజ్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీ మొబైల్ ఉన్న అంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మనకు రిమూవ్ జీబీ అని ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అక్కడ అప్లోడ్ ఫోటో అని కనిపిస్తుంది. అప్లోడ్ ఫోటో మీద ట్యాప్ చేసి అక్కడ నుంచి మీరు వెరిఫై అనేది చేసి సో ఇంకా అక్కడ నుంచి మీరు మన PNG ఇమేజ్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసి సేమ్ ఈ యొక్క మనకు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇలా ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్. ఓకే, సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ మీరు ఇలా పెట్టుకోండి. నేనైతే కొన్ని ఇమేజ్ అయితే ఇలా ఎంటర్ చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్. ఓకే, సో ఇలా మీరు మొత్తం ఎన్ని ఎంటర్ చేస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ నేను కొద్దిగా ఫ్రంట్కి అనేది తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఫ్రంట్ అని తీసుకొని అంటే మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి. సో ఇంకా కొద్దిగా ఈ యొక్క ఇమేజ్ను కొద్దిగా అలా లేయర్ను కొద్దిగా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే,
సో ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఇంకా లేదు, మీరు సెటప్ కావాలంటే సెటప్ చేసుకొని ఇంకా క్లారిటీగా పెట్టుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ మీరు ఏదైతే బార్డర్ ఉందో ఆ యొక్క బార్డర్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇది ఫ్రంట్కు తెచ్చుకోండి, అంటే మనకు క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. చాలా మందికి బ్లెండింగ్ అనే ఆప్షన్ రావట్లేదు బ్రో, నాకు డబ్బులు అడుగుతుందని అంటున్నారు. మీ అన్ని డబ్బులు గిబ్బులు ఏం అవసరం లేదండి. మీకు కింద డిస్క్రిప్షన్లో మీ మొబైల్లో ఫస్ట్ బ్లెండింగ్ ఆప్షన్ రాకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో మనకు కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది, ఫ్రీగా అన్ని ప్రీమియమ్స్ కూడా ఉంటాయి. మీరు బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేయండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ రిమూవ్ చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లిరికల్ వీడియోస్ యాడ్ అంటే మనకి లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో అనేది ఇక్కడ డ్రాగ్ చేసి మనకి ఇక్కడ రైట్ యానిమేషన్స్లో పెట్టుకొని, లేదు మీ ఫొటోస్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే రైట్ సైడ్ అది మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కొద్దిగా 28 ఉండే మనకు 32, 33లో పెట్టేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ కూడా రిమూవ్ చేద్దాం, ఎందుకంటే మనకు సాంగ్ ప్లే అవ్వద్దు కనుక. సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి మనకు ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది కదా గైస్. సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికల్ని యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా అమేజింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా అన్ని ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.